everyone. In this class, we will be discussing about hashing. So hashing is another type of cryptography that uses special algorithms known as hash algorithms that transform the information into a fixed length output known as message digest MD anamata. So this message digest output is also known as hash or hash value or fingerprint. So these hash functions are extremely important to the use of public key cryptography and in particular to the creation of digital signatures and digital certificates. So a hash function is a one-way function that consistently transforms a variable length input into a unique and fixed length output అన్నమాట. అంటే మనం రివర్స్ చేయలేమన్నమాట ఈ ప్రాసెస్ని. So if you have content, you can use a hash function to calculate the hash value of that content, but you cannot go the other way around. So if you have a hash value, you can't use it to figure out the original text. అంటే మనం ఎన్క్రిప్షన్ లో మాట్లాడుకున్నట్టు కీ ఉంటే మనం ఏం చేస్తాము, మనం తిరిగి డీక్రిప్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనకి హ్యాష్ వాల్యూ ఉన్నా కూడా మనం ఏంటి రివర్స్ చేయలేమన్నమాట ఈ ప్రాసెస్ ని. ఓకే, దీస్ హ్యాష్ ఫంక్షన్స్ మ్యాప్ ది వేరియబుల్ లెంత్ ఇన్పుట్ టు ఏ ఫిక్స్డ్ లెంత్ అవుట్పుట్స్. అంటే మనం ఎంత లెంత్ ఉన్న ఇన్పుట్ ఇచ్చినా కూడా హ్యాష్ ఫంక్షన్ కి ఇట్ ప్రొడ్యూసెస్ ది హ్యాషెస్ విత్ ది సేమ్ లెంత్. ఓకే, మనం 2 words ఇచ్చినా ఎంటైర్ బుక్ ఇచ్చినా కూడా యూ విల్ గెట్ ది అవుట్పుట్ దట్ ఈస్ ఆఫ్ సేమ్ లెంత్ అండ్ దట్ లెంత్ విల్ డిపెండ్ ఆన్ ది హ్యాష్ ఫంక్షన్స్ బట్ ఇట్ విల్ ఆల్వేస్ బి ఫిక్స్డ్ అనమాట. So these hash functions also produce unique output. That means you should not be able to find two different inputs that produce the same value as output అన్నమాట. అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా మనకి సేమ్ అవుట్పుట్ ఎప్పుడు రాదు. And these hash functions are repeatable in that you always get the same output from the hashing the same input using the same hash function. అంటే మీరు సేమ్ ఒక హ్యాష్ ఫంక్షన్ ఇచ్చి అదే ఇన్పుట్ ఇస్తే మనకి ఎప్పుడు కూడా అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. డిఫరెంట్ అవుట్పుట్ అన్నది రాదు ఎప్పుడు కూడా. ఓకే, ఈ హ్యాష్ ఫంక్షన్ మనకి ఫెయిల్ అవడానికి 2 ways ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటి, ఒకవేళ ఆ హ్యాష్ ఫంక్షన్ రివర్సిబుల్ అయితే ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. ద హ్యాష్ వాల్యూస్ కెన్ బికమ్ పబ్లిక్ సో దట్ యూ డోంట్ వాంట్ ఎనీ ఫర్ సమ్ వన్ టు సీయింగ్ ద హ్యాష్ వాల్యూ టు డిటర్ ది కంటెంట్ ఆఫ్ ది మెసేజ్ అనమాట. ఓకే, అంటే ఒకవేళ హ్యాష్ వాల్యూ కానీ రివర్సిబుల్ అయితే మనది పబ్లిక్ అయిపోద్ది ఇంకా. సో ఎవ్రీ వన్ కెన్ డిటర్మైన్ ది కంటెంట్ ఆఫ్ ది మెసేజ్ కదా. ఇంకొక వే ఏంటి ఫెయిల్ అవడానికి, ద మోర్ కామన్ వే దట్ ది హ్యాష్ ఫంక్షన్ విల్ ఫెయిల్ ఈస్ దట్ someone will demonstrate that it is not collision resistant. So once a hash value is generated, it is extremely difficult, if not impossible, to determine the original data that produced it. That means it doesn't achieve unique output and it is possible to find two inputs that produce the same hash output అనమాట. ఒకవేళ అదే కానీ అవుతే ఈజీగా మనం డిజిటల్ సిగ్నేచర్స్ ని సర్టిఫికేట్స్ ని ఫార్జ్ చేయొచ్చు. ఓకే, if one single bit of the message or file changes, it results in the change in the hash value అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ మనం MD5 ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం హ్యాష్ ఫంక్షన్ ని. సో ఇక్కడ ఏంటి మనకి సీక్రెట్ అని ఫస్ట్ ఏమో ఎస్ స్మాల్ లెటర్ ఇచ్చాము, ఇందులో ఏమో ఎస్ క్యాపిటల్ లెటర్ ఇచ్చాము. సో జస్ట్ మనకి ఒక సింగిల్ లెటరే కదా చేంజ్ అయింది, కానీ ఏంటి మనకి హ్యాష్ వాల్యూ మొత్తం కూడా చేంజ్ అవుతుంది చూసినట్లయితే. సో దిస్ సేస్ దట్ సింప్లీ చేంజింగ్ వన్ లెటర్ విల్ చేంజ్ ది ఎంటైర్ హ్యాష్ వాల్యూ. ఓకే, మనకి హ్యాషింగ్ అన్నది వన్ వే ఫంక్షన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్షన్ ఆర్ డీక్రిప్షన్ లైక్ సిమెట్రిక్ అండ్ ఎసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ డస్. So instead, hash values or hashes are mostly used to provide the integrity by checking to ensure that the message or file has not been modified. అంటే ఏంటి, ఆ ఫైల్ ని మనం ఎలా ఉన్నదో అలాగే పంపించామా లేదా చెక్ చేయడానికి యూజ్ చేస్తారు అన్నమాట. ఎలా చెక్ చేస్తాము, సింపుల్, మనకి ఆ హ్యాష్ వాల్యూస్ కంపేర్ చేస్తాము, దాన్ని బట్టి చేంజ్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న లెటర్ చేంజ్ అయితేనే మనకి ఆ హ్యాష్ వాల్యూ మొత్తం చేంజ్ అయిపోయింది. అదే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ చేంజ్ అవుతే ఆబ్వియస్ గా మనకి డిఫరెంట్ హ్యాష్ వాల్యూ కదా వస్తుంది. సో అది. సో
So some common hash algorithms include MD5, SHA-1, SHA-2 and SHA-3. MD5 అంటే మెసేజ్ డైజెస్ట్ 5 అనమాట. సో దిస్ హ్యాష్ ఫంక్షన్ ఈజ్ క్రియేటెడ్ బై రాన్ డ్రైవెస్ట్ and MD5 was the fifth in the series of hash functions that became more and more secure. MD5 replaced the MD4 algorithm after research showed that MD4 is insecure. ఇదేంటి MD1 నుంచి అలా స్టార్ట్ అవుతూ MD5 వరకు వచ్చిందనమాట. ఆ ముందు వాడిని ఇన్సెక్యూర్ కాబట్టి అలా ఒక్కొక్కటి రీప్లేస్ చేసుకుంటూ వస్తుంది. సో లాస్ట్ కి మనకు ఉందేంటి ఇందులో ఈ సిరీస్ లో MD5 అన్నది ఉంది. It produces 128-bit hash, but it is no longer considered secure and should not be used. ఎందుకంటే it is not collision resistant. Okay. Next example SHA. SHA అంటే secure hash function అనమాట. Secure hash algorithm. So it is another series of hash functions that are approved by NIST for using in federal computing applications. So ఇందులో ఫస్ట్ వెర్షన్ ఆఫ్ SHA ఏంటి SHA-1 అనమాట. It produces 160-bit hash value. And SHA-2 replaced SHA-1 and it is actually a family of 6 hash algorithms. The different algorithms of SHA-2 have different hash lengths which includes 224, 256, 384, 512-bit hashes అనమాట. కానీ బట్ SHA-2 ఆ ముందు ఫ్లాస్ ఉన్న MD5 SHA-1 కి సిమిలర్ గా ఉందన్నమాట మ్యాథమెటికల్ గా. సో ఇది కూడా ఇన్సెక్యూరే కదా SHA-2 కూడా. సో అందుకే 2012 లో NIST ఏం చేసిందంటే ఇట్ అనౌన్స్డ్ ది సెలెక్షన్ ఆఫ్ కెకక్ అల్గరిథం యాజ్ ఎ SHA-3 స్టాండర్డ్ అనమాట. సో ఇప్పుడు మనం SHA-3 అన్నది మోర్ అండ్ మోర్ సెక్యూర్ అనమాట. ముందు ఏమి సెక్యూర్ కాదు. ఇఫ్ ఎనీ వన్ యూజెస్ దట్ ఇట్ మే బి పాసిబుల్ టు ఇన్సెక్యూర్ అనమాట. So SHA-3 uses a complete different mathematical technique and can actually produce any hash of desired length. So this length is set by the person computing the hash. So it still satisfies the fixed length criteria. It just allows the use of any fixed length output anamata. Okay. So now let's see what is password salting. So passwords are often hashed when they are stored anamata, so that if hacker were able to breach the system and access the password database, they only have access to the hashed password value. అంటే ఏంటి, మనం పాస్వర్డ్స్ ని అలాగే సేవ్ చేస్తాం అనుకోండి, ఎన్క్రిప్ట్ చేయకుండా, హ్యాష్ చేయకుండా. సో ఆ పాస్వర్డ్స్ డేటాబేస్ లో అలా సేవ్ అయి ఉంటాయి. సో ఇఫ్ ఎనీ హ్యాకర్ గెట్ యాక్సెస్ టు ది డేటాబేస్, వాళ్ళకి పాస్వర్డ్స్ అనేది ఈజీగా దొరికిపోద్ది అనమాట. సో ఇలా హ్యాష్ చేయడం వల్ల ఏంటి, మనకి హ్యాష్డ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అనమాట. ఇప్పుడు డేటాబేస్ ని హ్యాక్ చేసినా కూడా దే హ్యావ్ ది హ్యాష్డ్ పాస్వర్డ్ వాల్యూ. కానీ అటాకర్స్ ఏం చేస్తున్నారంటే దే స్టిల్ bind the password by performing the dictionary and rainbow table attacks to create a list of hashes to compare to the password database hash values. సో వాళ్ళు ఏంటి, ఈ రెయిన్బో టేబుల్ కానీ డిక్షనరీ అటాక్స్ లో కానీ ఏం చేస్తారంటే మనకి ఉన్న హ్యాష్డ్ పాస్వర్డ్ వాల్యూని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న లిస్ట్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్స్ తో కంపేర్ చేసుకుని దే విల్ పెర్ఫార్మ్ ది అటాక్ అనమాట. సో ఇక్కడ కూడా మనకు సెక్యూర్ కాదు. So to add further resiliency against these type of attacks, salting is often used anamata. ఇక్కడ ఏం చేస్తామంటే, సో సాల్ట్ అంటే ఏంటి, ఇట్ ఈస్ a random value that is added to the message during the hashing process anamata. So often a different salt value is used for each hash operation, ensuring that same message will result in different hash values in the password database. Okay. సో ఇలా సాల్టింగ్ వల్ల మనకి ఇంకొంచెం అడిషనల్ సెక్యూరిటీ అనమాట. సో ఈ ఫిగర్ లో చూసినట్టయితే మనకి వాల్యూకి సాల్ట్ యాడ్ చేసి అప్పుడు హ్యాష్ అల్గోరిథం చేసి అప్పుడు అది దాన్ని ఆ హ్యాష్ వాల్యూని మనం పాస్వర్డ్ డేటాబేస్ లో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈవెన్ 1 bit ఆఫ్ మెసేజ్ కెన్ చేంజ్ ఇన్ 1 bit ఆఫ్ మెసేజ్ కెన్ చేంజ్ ది హ్యాష్ అవుట్పుట్ కదా. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ పాస్వర్డ్ సాల్టింగ్ అనమాట.